ఈడీ విచారణలో మరి ఈయన వేరు చాలామంది పేర్లు చెప్పి ఉంటారు అనుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా నోటీసులు అందించే అవకాశం ఉంటుందంటారా మరి కొన్ని రోజుల్లో? వాళ్ళు చుట్టాలే వదిలేస్తారా మరి అందులో ఎవరెవరు ఉండట్లేదు లేదు. అందరినీ పిలవాల్సిందే, అందరిని పిలుస్తారు, అందరితో మాట్లాడతారు, అందరిని ఎంక్వైరీ చేస్తారు. ఈయన కూడా నాకేం సంబంధం లేదని చెప్పాడు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇది చెప్పుంటాడు. కేవీరావు గారు ఈయన పేరు ప్రస్తావించారంటే మీరు కేసిరెడ్డి విక్రాంత్ మాట వినాల్సిందే అని చెప్పుంటాడు. చెప్పకుండా అయితే తర్వాత మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసినాడు. కాకపోతే నన్ను విక్రాంత్ చెప్పమన్నాడు. విక్రాంత్ అడిగాడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు విక్రాంత్కి అప్పచెప్పండి సబ్జెక్ట్ అని. అందుకని అప్పచెప్పాను అంతే తప్ప దీంట్లో ఇంత రాంగ్ హ్యాండిల్ చేస్తారని, ఇంత కుట్రకోణం ఉందని, ఈ కర్మ క్రియ ఇంత మోసాలు జరుగుతుంది అని చెప్పని నాకు తెలియదు అని ఆయన అయినటువంటి స్టైల్లో ఆయన ఒక కొత్త ఫస్ట్ నుంచి కూడా సేఫ్ జోన్లోనే అతను దాన్ని పెట్టుకొని మాట్లాడేస్తుంటారు. బట్ ఇప్పుడు వరకైతే ఈ కేసు ఒకటే. ఇప్పుడు దీన్ని రకరకాలుగా కొత్త అంశాలు వస్తాయి. అట్లాగే లిక్కర్ కేసులో కూడా కొత్త అంశాలు వస్తాయి. అవినాష్ కేసులో కొత్త అంశాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో భయంకరమైనటువంటి కొత్త అంశాలు వస్తాయి. ఎవరు ఊహించినటువంటి కొత్త అంశాలు వస్తాయి. మరి వాటన్నిటినీ ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతారనేది అది జగన్మోహన్ రెడ్డి గారి చేతులను బట్టి, విజయసాయి రెడ్డి గారి మాటలను బట్టి ఉంటాయి. మరి జగన్ 2.0 అని చెప్పని అన్నారు కదండి. 2.0 విషయం వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? 2.0 విజయసాయి రెడ్డి గారి అంతేనంటారా? ఇంకేం 2.0లో విజయసాయి రెడ్డి మెయిన్, ఆయనే మెయిన్. ఆయన ఇప్పుడు 2.0ని లోపల వేయించాలన్నా, 2.0 బయట ఉంచాలన్నా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారే పాత్ర. 2.0కి A2 అనేది ఇప్పుడు మెయిన్. అంటే అది ఆయన పెట్టింది అదే కదా. అంతే. ఈయన 2.0 అన్నాడు. A2 ఎవరు? ఈయనే కదా. 2 ఈయన దగ్గరే ఉంది. ఓ ఎవరి దగ్గర ఉంది? ఓ అంటే 0 ఓవరాల్ 0 ఆడుండిపోయింది. ఓ ఆడుంది, 2 ఏడుంది. మధు బయట ఉందండి. సురేష్ గారు ఉన్నారు బయట ప్లీజ్. అనే అతను నాకున్న పరిచయం చాలా కొద్ది. పిల్లవాడు ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే. కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి. నేను అతన్ని కేవీరావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా నేను విక్రాంత్ రెడ్డిని కేవీరావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీరావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. సిఐడికి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను, కర్మ క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. సార్ ఈ ఒక్క బయటతోటి విక్రాంత్ రెడ్డి బెయిల్ రద్దు చేసేయచ్చు. అంటే మీరు గమనిస్తే చాలా కీలకమైన పాయింట్ ఆయన చెప్పేశాడు. అంతకుముందు ఏమన్నా పిల్లవాడు ఆయనదేముంది, ఆయనకేం సంబంధం అన్నాడు. ఇప్పుడు ఏమన్నా కర్మ క్రియ మొత్తం అన్నది ఆయన బయటలోనే ఆయన నోటితోటి చెప్పింది. గుండెపోటు ఎలా అయితే చెప్పి తర్వాత లేదు నేను ఆయన ఫోన్ చేస్తే ఆయన నేను చెప్పాను అని ఎట్లయితే చెప్పారు. అంటే ఆయన ఎమ్మటే దాన్ని ఆ సబ్జెక్ట్ని అంత ఈజీగా అంత చక్కగా మార్చేస్తారు. అది ఆయనకున్న స్పెషాలిటీ. సరే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు విక్రాంత్ రెడ్డి మొత్తం చేసేసాడని ఆయన చెప్పాడు. మరి తర్వాత ఏం జరిగిద్ది అనేది మధు సురేష్ గారు వంశీ గారు ఇందులో పాయింట్ అండి. April 1 విడుదల సినిమాలో అన్ని నిజాలే చెప్పాలి అని చెప్పని హీరోయిన్ ప్రామిస్ చేయించుకుంటుందండి. అప్పటి వరకు అబద్ధాలు చెప్పే అతను అప్పటి నుంచి నిజాలు చెప్పడం మొదలు పెడితే అసలు మొత్తం ఏం జరుగుద్ది అనేది రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నేను అన్ని నిజాలు చెప్తానని కనుక ఇప్పుడు అన్ని నిజాలు చెప్తే అసలు ఏం జరిగిపోతుంది? ఎవరు ఉండరు, మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీలో మొత్తం లోపల ఉండాల్సింది, బయట ఉండే పరిస్థితే ఉండదేమో. సురేష్ గారు వంశీ గారు ఏంటండి మొత్తానికి ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఏం జరగవచ్చు కదా? వాట్ నెక్స్ట్? వంశీ గారు ఆయన చెప్పినట్టు మీరు చెప్పినట్టు జనవరిలో ఈడీ పిలిచినప్పుడు అసలు ఈ కేసుతో సంబంధం లేదు, ఇది అంతా కూడా ఫాల్స్ కేసు, ఇది కనుక ప్రూవ్ అయితే నేను ఆయన మీద డిఫమేషన్ వేస్తాను కేవీరావు గారి మీద అని చెప్పిన మన విజయసాయి రెడ్డి గారు ఈరోజు అఫీషియల్గా సిఐడి విచారణ తర్వాత బయటకు వచ్చి కర్మ క్రియ మొత్తం కూడా విక్రాంత్ రెడ్డి గారే. విక్రాంత్ రెడ్డి గారికి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆయనకి అంటే వైవి సుబ్బారెడ్డి గారికిను కేవీరావు గారికి పరిచయం ఉందని. అది నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ గారు కూడా అంటే విక్రాంత్ రెడ్డి గారి తరఫున అడ్వకేట్ గారు కూడా మనకి ప్రూవ్ చేశారు. ఏంటంటే ఇద్దరికి పరిచయం ఉంది. టీటీడీ దానికి సంబంధించి టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన కేవీరావు గారు చాలా సందర్భాలు వెళ్ళారు. కాబట్టి వాళ్ళిద్దరికి పరిచయం గతంలోనే ఉంది అని చెప్పి కూడా
అడ్వకేట్లు కూడా అక్కడ చెప్పారు. అంటే ఆ రకంగా అంటే మనకు విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఈయన ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మొత్తం మీద కర్త కర్మ క్రియ అంటే ఈ విక్రాంత్ రెడ్డి గారు అనటానికి ఆయన ఆధారాలు కూడా కొన్ని ఆయన చెప్పిన దాని ప్రకారం ఉన్నాయి వంశీ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మనకి అప్పుడు కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అంటే నవంబర్ 2019లోనే ఒక లేఖ రాశారు, మీకు ఇక్కడ పీకే ఫండ్ శ్రీధర్ సంతానంతో మీకు స్పెషల్ ఆడిట్ చేస్తున్నాం, దాంట్లో 1000 కోట్ల రూపాయలు డిఫాల్ట్ అని చెప్పి తెలిసారు. అది కాకుండానే మళ్ళీ నెల రోజుల్లోనే మళ్ళీ డిసెంబర్ 2019లోనే ఇంకొక లెటర్ రాశారు, క్రోల్ అని ఇంకోటి విచారణ జరుపుతుంది, మీరు ఫోరెన్సిక్ ఆడిట్ అని ఇంకోటి ఇచ్చారు. అది అవ్వగానే మళ్ళీ తర్వాత ఇదంతా అయితే ఆయన లొంగట్లేదని మళ్ళీ ఇంకొక లెటర్ రాసి 2020లో మీకు మళ్ళీ ఇంకొక 2008, 2009కి ఇంకొక స్పెషల్ ఆడిట్ చేస్తాము, ఆ ఆడిట్ ఈ ఆడిట్ చేస్తాము, కాబట్టి మీరు మా మాట వినాలని విక్రాంత్ రెడ్డి గారు తన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ రకంగానే తీసుకొచ్చి విక్రాంత్ రెడ్డి కాబట్టి అందుకనే A1గా చేర్చినట్టు కూడా కేవీ రావు గారు కాదు దాంట్లో. సురేష్ గారు, సరే మొన్న ఈడీ దగ్గర పోయి అలా అసలు ఏమీ సంబంధం లేదు మాకేం తెలియదని చెప్పి ఈరోజు మొత్తం మళ్ళీ విక్రాంత్ రెడ్డే చేశాడని చెబితే మరి అప్పుడు ఈడీని తప్పుపట్టించినట్లు కాదు కదా, కేసుని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినట్లు కాదా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు విక్రాంత్ రెడ్డి కనుక అసలు నాకేం సంబంధం లేదు, 1000 కోట్ల రూపాయల పెనాల్టీ ఇచ్చింది విజయసాయి రెడ్డి గారే, వాటికి సంబంధించి ఆడిటర్స్ని ఏర్పాటు చేసింది, చెన్నైలో ఆయనకు సంబంధించిన ఆడిటర్స్ని ఏర్పాటు చేశారు, ఆడిటర్సే ఈ రకంగా చేశారు, అంతా ఆయన డైరెక్షన్లోనే జరిగింది, ఆయనే దీనికి అంతా కూడా సూత్రధారి పాత్రధారి అని మరి విక్రాంత్ రెడ్డి చెప్తే మరి కేసు మరలా ఇంకో రకమైన రివర్స్ యాంగిల్ అవుతుంది కదా, ఏంటి అవుతుంది వంశీ గారు? అంటే ఇందులో మీకు అంటే ఆడిటర్ది మనకు ముందుగా వచ్చిన సమాచారం ఏంటంటే పీకేఎఫ్ శ్రీధరన్ సంతానాన్ని ఆడిటర్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు జగన్ ప్రభుత్వం సెలెక్ట్ చేయడంలో మనకి ఈయనకి ఆడిటర్ గారు కాబట్టి విజయసాయి రెడ్డి గారికి పరిచయం ఉంది, ఆ రకంగానే అది ఎంపిక చేశారని. అయితే అక్కడ మన విక్రాంత్ రెడ్డి గారు ఏంటంటే తనకి ఏం సంబంధం, ఆ పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఏదైనా చేస్తే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, ఆ కేఎస్పీఎల్ చూసుకుంటారు, నాకు తనకు సంబంధం ఏందని అదే విషయాన్ని కోర్టులో అందుకని వాళ్ళు ఏ డాక్యుమెంట్ ఇచ్చారు, ఫ్యాబ్రికేటెడ్ 1000 కోట్ల రూపాయలు ఫ్యాబ్రికేటెడా లేదా 9 కోట్ల రూపాయలు ఫ్యాబ్రికేటెడ్ అని నాకు సంబంధం లేదు, తనకు సంబంధం లేదు విక్రాంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అంటే విక్రాంత్ రెడ్డి గారు చెప్తే ఇదంతా విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ A2గా ఉన్నారు కాబట్టి ఈయన ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ రకంగా ఇది చేయాల్సి అయితే మీకు ఈడీని మరి ఆ రోజు ఈడీకి దగ్గరికి వెళ్తే అసలు ఎంత ఫాల్స్ కేసు, నేను అసలు ఈయన మీద మనకి కేసు పెడతాను కేవీ రావు గారి మీద ఆయన ప్రూవ్ అయిన తర్వాత ఆయన మీద డిఫమేషన్ కూడా వేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు మళ్ళీ నేను కర్త కర్మ క్రియ అంతా అని చెప్పారు. అది ఆ డిఫరెన్స్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. చూద్దామండి ఎక్కడ పడతాం సురేష్ గారు, ఏది నిజమో ఏది అబద్ధమో, ప్రజలని మరీ ఇంత అన్యాయంగా చీట్ చేయటం తప్పండి. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రధానమైనటువంటి ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తి, ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి నిజాలు చెప్పాలి. ఒకరోజు ఒక రకంగా, ఒకరోజు ఒక రకంగా, ఒకసారి ఒక రకంగా, ఒకసారి ఒక రకంగా, నీకు నచ్చినప్పుడు ఒక రకంగా, నచ్చినప్పుడు ఒక రకంగా, మీరే అట్లా అంత స్థాయిలో మీరే అట్లా వ్యవహరిస్తే ఇంకా అసలు ఏమి పద్ధతి ఏం బాగుంటుంది? ఇలాంటి అంశాలు చూసుకుంటే అండి వంశీ గారు, విజయసాయి రెడ్డి యొక్క క్రెడిబిలిటీ కానీ విశ్వసనీయత అన్ని మొత్తం దెబ్బతిన్నట్టే కదండి. ఓహో, ఇంకా మళ్ళీ నమ్ముతారంట. వాటిని ఎట్లా కాటాలు వేస్తారా ఏంటి నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు అందుకే కదా నేను దూరం అయ్యాను, అక్కడ విశ్వసనీయత తగ్గింది. ఆయన విశ్వసనీయత లేకపోతే ఆయనకు ఉన్నటువంటిది ఎప్పుడైతే ఆయన ఒక ఎంపీగా ఉండి ఆయన వాడకూడనటువంటి భాష వ్యక్తుల మీద వాడాడో, రాజకీయ పార్టీ నాయకుల మీద ఆయన ఎప్పుడైతే అటువంటి భాష వాడాడో అప్పుడే ఆయనకి విశ్వసనీయత కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ, పద్ధతి కానీ, సంస్కారం కానీ, 10 మందికి చెప్పాల్సినటువంటి నీతి కానీ ఆయన దగ్గర లేదు అనేది ఆ రోజే ప్రజలు గ్రహించారు. ఆ రోజే ప్రజలు ఆయన విషయంలో చిత్కరించారు. లేదంటే నెల్లూరులో ఆ విధంగా ఓడిపోరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూరంగా పెట్టారు అని అంటే, లేదా ఆ కోటరీ ఆయన దూరంగా పెట్టింది అని అంటే ఆయనలో కూడా చాలా లోపాలు ఉండబట్టే అది జరిగి ఉండిద్ది. ఈయనేమంటున్నారు, వాళ్ళ దగ్గర లోపాలు ఉన్నాయి అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ఈయన దగ్గర లోపాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరి దగ్గర ఎవరు లోపాలు ఉన్నా కానీ ఒక నాయకుడు అనేటువంటి వ్యక్తి, అందుట్లో ఆయన ఒక సీఏగా ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి, అత్యంత కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కనుక ఒక మంచి భాషను మాట్లాడున్నట్లయితే ఈరోజు ప్రజలు ఆయన పట్ల చాలా గౌరవంతో ఉండేవాడు. విజయసాయి రెడ్డి గారు కనుక ఆ గౌరవప్రదమైనటువంటి భాష, అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి వ్యవహారాలు చేసినట్లయితే
ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎంటైర్ సిస్టమ్, పార్టీ సిస్టమ్ అంతా విజయసాయిరెడ్డి గారితో పాటు నడిచి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఉండేవాళ్ళు. తల్లి చెల్లి ఎలా అయితే వదిలేశారో జగన్మోహన్ రెడ్డి గారిని, కేడర్ కూడా ఆయన వదిలేసి ఈయనతో పాటు వచ్చిండేవాళ్ళు. కానీ ఈయన మాట్లాడినటువంటి భాష ఈయన పూర్తిగా రాజకీయంగా కానీ ఒక వ్యక్తిగా ఆయన్ని పతనం చేసేసింది అనే అభిప్రాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మధు ఉన్నారని. మధు, ఏంటి లోపల ఏం చెప్పారు, ఏం జరగబోతుంది? క్యాలెండర్లో కొన్ని డేట్లు అలా గుర్తు పెట్టుకోవాలి సార్. ఈరోజు డేట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్చి 12th రెడ్ మార్క్ వేసి మరి పెట్టాల్సింది. అంత ఇంపార్టెంట్ అయినటువంటి డే అది. జగన్మోహన్ రెడ్డికి ఇంపార్టెంట్ అయినటువంటి డే కాబోతుంది ఈ రోజు పడినటువంటి ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో, ఈ విత్తనం ఎలా ఇటు వెళ్ళబోతుందో అనేది చాలా కీలకమైనటువంటి విషయం సార్. జరిగింది విచారణ అయితే సిఐడి కార్యాలయంలో జరిగింది. విజయసాయిరెడ్డి వచ్చాడు, లోపల కూర్చోబెట్టి మాట్లాడారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్వశ్చన్లు అడిగారు. అలా అడిగేటటువంటి క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ ప్రస్తావనకు రావడమే కాకుండా కూడా విక్రాంత్ రెడ్డి పేరు ఈయన చెప్పినప్పుడు, విజయసాయిరెడ్డి చెప్పినప్పుడు విక్రాంత్ రెడ్డి పేరు చెప్తే సుబ్బారెడ్డి పేరు చెబితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. సుబ్బారెడ్డి అయితే విక్రాంత్ రెడ్డి చెప్పకుండా అయితే చేయడు. మరి సుబ్బారెడ్డి జగన్కి చెప్పకుండా చేస్తాడా? నాయ్, అంత ఇంపాసిబుల్. అంత పెద్ద అంటే కాకినాడకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో, పోర్టు వ్యవహారం ఏదైతే ఆ వాటాలన్నీ కూడా సుబ్బారెడ్డి కొడుకున్నటువంటి విక్రాంత్ రెడ్డి చెప్పకుండా చేస్తాడా అంటే నాయ్, ఎక్కడా కూడా జరగవు. కాబట్టి ఆ విచారణలో ఈయన బయటకు వచ్చి, విజయసాయిరెడ్డి బయటకు వచ్చి నాకేం తెలియదు అని తూచ్ అని చెప్పినప్పటికీ లోపల మాత్రము చెప్పాల్సింది క్లియర్గానే చెప్పేసి 2 వ్యవహారాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా అయితే ఇరుక్కున్నారు సార్. ఒకటి లిక్కర్ స్కామ్కు సంబంధించి, అదే విధంగా వాటాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ 2 వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఓకే, లిక్కర్ స్కామ్ అనేది త్వరలో బయటకు రాబోతుంది. కానీ ఈ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఒక ఫోన్ కాల్ సంబంధించి ఎక్కువ డిస్కషన్ జరిగింది సార్. ఏదైతే కేవీ రావు ఎవరైతే ఉన్నారో ఆ కేవీ రావుకు సంబంధించి విక్రాంత్ రెడ్డి ఇంట్లోకి పిలిపించి కూర్చొని మాట్లాడేటప్పుడు ఫోన్ ఒకటి మాట్లాడారు సార్. ఆ మాట్లాడినటువంటి ఫోన్ గురించే ఎక్కువగా డిస్కషన్ అయితే జరిగింది సార్. ఓకే, రైట్.